ఇది మ్యాగ్నెట్ కదండి. ఈ మ్యాగ్నెట్ని మనం ఇలా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఒక రీజియన్ దగ్గరికి వచ్చిన తర్వాతే దీని యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా రిపల్షన్ మనం చూసినప్పుడు ఈ పోల్ మార్చి దీని యొక్క రిపల్షన్ ఒక రీజియన్ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే రిపల్షన్ అనేది ఏర్పడింది. సో అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అయినా లేదా రిపల్షన్ అయినా ఏం జరుగుతుంది, ఒక రీజియన్ దగ్గరికి వచ్చిన తర్వాతే ఉంటుంది. సో ఇలా దూరంగా వెళ్ళిన తర్వాత, రీజియన్ నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ ఉండట్లేదు. అంతే కదండి. ఇక్కడ అట్రాక్షన్ ఒక రీజియన్, ఈ రీజియన్ దగ్గరికి వచ్చిన తర్వాత అట్రాక్షన్ ఏర్పడింది. అదేవిధంగా ఇలాగా తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇది ఇన్విజిబుల్ రీజన్ దగ్గర ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అనేది ఏర్పడింది. అదేవిధంగా అట్రాక్షన్ కూడా. సో ఇదే విధంగా ఇక్కడ మనము ఇప్పుడు మ్యాగ్నెట్స్ తీసుకున్నాం. అలా కాకుండా ఒక ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, మరొక ఛార్జ్, ఒక టెస్ట్ ఛార్జ్, మామూలు ఛార్జ్ తీసుకున్నాము. ఈ ఛార్జ్ చుట్టూ ఇన్విజిబుల్ ఒక ఫోర్స్ క్రియేట్ చేసేటువంటి అట్రాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక రీజియన్ అనేది ఉంటుంది. ఆ రీజియన్ను దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది. ఆ రీజియన్ కంటే దూరంగా తీసుకెళ్తే ఎటువంటి అట్రాక్షన్ అనేది ఉండదు. మరి అయితే వీటిని ఉపయోగించుకుని మనం ఫిజిక్స్లో ఏం చూడబోతున్నాము అంటే, ఇప్పుడు మనము అలా కాకుండా అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ టెస్ట్ ఛార్జ్కి క్యూ అనే టెస్ట్ ఛార్జ్కి పైన ఇంకొక దాన్ని తీసుకొచ్చి ఇలా దగ్గర తీసుకొస్తున్నప్పుడు అట్రాక్షన్ ఏర్పడింది. అంటే ఇన్విజిబుల్ లేయర్ ఉంది. ఆ లేయర్ దగ్గరికి ఆ ఇన్విజిబుల్గా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి రీజియన్లోకి దీన్ని తీసుకొచ్చినప్పుడు ఫోర్స్ అనేది ఏర్పడింది దేని మీద, ఛార్జ్ మీద. సో దీన్ని ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అది ఎంత స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పేదే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్గా చెబుతారు. అది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని F/Qగా చెప్తారు. Fని న్యూటన్లో కొలుస్తాము, ఛార్జ్ని కూలంబ్స్లో కొలుస్తాము. అయితే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E అనేది వెక్టార్ క్వాంటిటీ మనకు తెలుసు, బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ని కలిగి ఉంటుంది. అయితే దీన్ని కూడా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మనం వెళ్దాము. టార్చ్ లైట్ వేసామండి. అదేం జరుగుతుంది, లైట్ వేసినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ లైట్ అనేది ఇలా స్ప్రెడ్ అయ్యి వెళుతూ ఉంటుంది. మనం బండి దూరేటప్పుడు కూడా చూడండి, మన బండి దగ్గర లైట్ ఎంతే ఉంటుంది, రోడ్డు మొత్తం అంతా కూడా కనపడుతుంది లైటింగ్. అయితే దాని యొక్క ఇంటెన్సిటీ అనేది ఎలా ఉంటుంది, దగ్గరగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది, దూరంగా వెళ్ళేటప్పుడు కొంచెం ఇంటెన్సిటీ తగ్గుతుంది. అంతే అంటారా? ఇప్పుడు దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ మనం క్లియర్గా ఎలా చదవగలుగుతాము, అక్షరాలు ఏంటో మనకు కనపడతాయి. దూరంగా ఉన్నటువంటి వాటిని చూడాలి అంటే అవి ఏంటి అని కళ్ళు ఈ పవర్ని అకామిడేషన్ ఇలా చేసుకుని పెద్దవి కానీ చిన్నవి కానీ చేసుకుని మనం చదువుతూ ఉంటాము. సో అదేవిధంగా దీని యొక్క ఇంటెన్సిటీ అనేది దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, దూరంగా ఉన్నప్పుడు తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటిది, క్వాంటిటీ గురించి మనం మాట్లాడుకున్నాం, మ్యాగ్నిట్యూడ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అదే చెప్తున్నాం అనమాట. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఇక్కడ ఏముంది, తక్కువగా ఉంది, ఎక్కువ ఉంది. దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ ఉంది, దూరంగా వెళ్ళే కొలది తగ్గిపోయింది. అయితే అదే చెప్తున్నాము, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నియర్గా ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, ఫార్గా వెళ్తే తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక లా ఉంది, కూలంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా మనం మాట్లాడుకున్నాం కదండి. దాంట్లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ అనుకున్నాం కదా. సో దాని ప్రకారము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏం జరుగుతుందంటే, దూరం వెళ్ళే కొలది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. అంటే చూడండి, దగ్గర పెట్టామనుకోండి ఇంటెన్సిటీ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R² ఉంది. మనం డిస్టెన్స్ అనేది 2 టైమ్స్ డబల్ అయితే సపరేటెడ్, ఇదో ఛార్జ్, ఈ ఛార్జ్ యొక్క డిస్టెన్స్ డబల్ అయిందనుకోండి, డబల్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫీల్డ్ ఇంటెన్సిటీ 4 టైమ్స్ తగ్గిపోతుంది. అంటే R అనేది డిస్టెన్స్, ఇది R, దీన్ని ఏం చేసాము 2Rగా పెట్టాము. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంటెన్సిటీ అనేది 4 టైమ్స్ తగ్గిపోతుంది. ఏం చేతనంటే కూలంబ్స్ లానే బేస్ చేసుకుని. సో అదేవిధంగా ఇదేంటిది, మ్యాగ్నిట్యూడ్ గురించి మనం మాట్లాడుకున్నాము. డైరెక్షన్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, పాజిటివ్ ఛార్జ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది E అనేది ఇవే ఫ్రమ్ ది సోర్స్ నుంచి ఇవే ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ ఛార్జ్ అయితే
2 volts ఉంటుంది. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఈ బేసిక్ కాన్సెప్ట్ను ఉపయోగించుకొని మనము ఐపీఈ 11th క్లాస్లో 4 మార్క్స్ క్వశ్చన్ని ఎలా అటెంప్ట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం రండి. సో ఈ క్వశ్చన్ వచ్చి డిఫైన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది దాన్ని డిఫైన్ చేయండి. డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ డ్యూ టు పాయింట్ ఛార్జ్, పాయింట్ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, Q1 Q0 అనే ఛార్జ్ని తీసుకున్నాము, వాటి మధ్య డిస్టెన్స్ R అనే డిస్టెన్స్ తీసుకున్నాము. సో పాజిటివ్ ఛార్జ్ కాబట్టి డైరెక్షన్ అనేది ఏవే ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనేది ఏవే ఉంటుంది, అదే తీసుకున్నాం. చూడండి, O అనే పాయింట్ ఆరిజిన్ దగ్గర Q అనే ఛార్జ్ని తీసుకున్నాము, R అనే డిస్టెన్స్లో Q0 అనే టెస్ట్ ఛార్జ్ని ప్లేస్ చేసాం. ప్లేస్ చేసిన తర్వాత ఈ పాయింట్ P దగ్గర తీసుకున్నాము. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఏవే ఫ్రమ్ ది పాయింట్, పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ కాబట్టి ఏవే ఉంటుంది, మనం ఏగా చెప్పుకున్నాము పాజిటివ్ వల్ల బయటకు ఉంటుందని, అది మనం మాట్లాడుకున్నాము. అయితే దీని డెఫినేషన్ మనం మాట్లాడుకున్నాం కదండి, ఫోర్సు యూనిట్ టెస్ట్ ఛార్జ్ పై ఎంత యాక్ట్ అవుతుందో, అది ఎంత స్ట్రాంగ్గా అట్రాక్షన్ని చేయగలుగుతుందో అదే ఇంటెన్సిటీ అనుకున్నాం కదండి. సో అదే డెఫినేషన్ రూపంలో మనం మాట్లాడుకుందాం. చూడండి, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ఏ స్పేస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అట్ ఏ పాయింట్, స్పేస్లో ఉన్నటువంటి ఒక పాయింట్ దగ్గర అది ఎలా డిఫైన్ చేస్తాము అంటే, the force F experienced by a unit positive test charge, ఫోర్స్ ఎంత ఎక్స్పీరియన్స్ అవుతుంది పర్ యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్, దాని యొక్క ఎఫ్కి ఫోర్స్కి యూనిట్స్ ఏంటి న్యూటన్స్, ఛార్జ్కి యూనిట్స్ ఏంటి కూలమ్స్. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ F by Q న్యూటన్ పర్ కూలంగా మనం మాట్లాడుకున్నాము. అయితే దీన్ని డెరివేషన్ ఒక సింపుల్ అండ్ లాజికల్గా మనం మాట్లాడుకుందాము. చూడండి, ఇంటెన్సిటీ డ్యూ టు పాయింట్ ఛార్జ్, పాయింట్ ఛార్జ్ గురించి ఇంటెన్సిటీ ఎలా ఉంది. కన్సిడర్ ఏ పాయింట్ ఛార్జ్ Q కెప్ట్ ఎట్ ఏ పాయింట్ O, అంటే ఒక పాయింట్ ఛార్జ్ Qని తీసుకున్నాము, దాన్ని O దగ్గర ప్లేస్ చేసాము. Q అనే ఛార్జ్ని తీసుకుని O అనే పాయింట్ దగ్గర ప్లేస్ చేసాము. లెట్ ఏ టెస్ట్ ఛార్జ్ Q0 బి కెప్ట్ ఎట్ ఎ పాయింట్ P అనే పాయింట్ దగ్గర Q0 అనే టెస్ట్ ఛార్జ్ని ఇక్కడ ప్లేస్ చేసాము. వాటి రెండింటి మధ్య డిస్టెన్స్ R, Qకి Q0కి మధ్యలో డిస్టెన్స్ R అన్నట్టు, ఇది R అనమాట. విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ R ఫ్రమ్ O, అంటే ఈ O నుంచి Pకి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ R. సో అకార్డింగ్ టు ది కులుమ్స్లా మనకు తెలుసు కండి, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ చార్జెస్ Q1 Q2 అనే చార్జెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దేర్ స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ సపరేటెడ్ R స్క్వేర్కి. సో అదే మనం తీసుకుంటున్నాము డిస్టెన్స్, ద ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్, ఈ రెండు చార్జెస్ మధ్య ఉన్నటువంటి ఫోర్సు 1/4πε0 Q0 by R స్క్వేర్ అకార్డింగ్ టు ది కులుమ్స్ లా ప్రకారం ఇది మనం తీసుకున్నాము. ఇప్పుడు ఏంటి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, E ఈజ్ ఈక్వల్ టు F by Q. సో F ప్లేస్లో మనము దీన్ని రాస్తాము, Q ప్లేస్లో Qని ప్లేస్ చేస్తాము. పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ కాబట్టి ఈ Q0 మనం క్యాన్సిల్ చేసేస్తాం. చేసేగా ఇది పోగా మిగిలిందంటే 1/4πε0 Q/R స్క్వేర్. ఇది మనకి గ్యారంటీగా అడిగేటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఇది ఒక క్వశ్చన్ అన్నట్టు. సో సింపుల్గా రెండు అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే దాని తీవ్రత ఎంత ఉంది, అక్కడ అది అట్రాక్ట్ చేసేటువంటి రీజియన్లోకి తీసుకొచ్చినప్పుడు అది ఎంత స్ట్రాంగ్గా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూపించగలుగుతుందని చెప్పేది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.